నమస్కారం గంగాధరరావు గారు. నమస్తే అండి. సో 7 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్కి దగ్గరలో వీకెండ్లో ఎవరన్నా ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక రిసార్ట్ పెట్టాలని అనిపించింది మీకు. సో దానికి అనంతగిరిని ఎంచుకోవడానికి రీజన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా నేను ఇది ఈనాడు వీక్లీ ఎడిషన్లో చూశానండి. అనంతగిరి హిల్స్ అందాలు అని చెప్పేసి ఒక అది ఆర్టికల్ చూశాను. నేను ఇమీడియట్గా స్టార్ట్ అయ్యి అనంతగిరి వచ్చాను. నేను కరెక్ట్గా సీజన్లో వచ్చాను, సెప్టెంబర్ ఆ టైంలో, రెయినీ సీజను. గ్రీనరీ అదంతా నాకు ఊటీలాగా అనిపించింది. సో ఇక్కడ నాకు ల్యాండ్ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇమీడియట్గా పక్కన విలేజెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి అప్పటికప్పుడు తీసుకోవడం జరిగింది. ఇదంతా జరిగింది 2003లో. ఆర్టికల్ చదవగానే రిసార్ట్ పెడదాం అని అనుకున్నారు? లేదండి, నేను ఐ లైక్ నేచర్. నేచర్లో ఉండాలని ఉండటం వల్ల నేను ఫస్ట్ అయితే ల్యాండ్స్ 2003లో తీసుకోవడం జరిగింది. తర్వాత పబ్లిక్, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ విజిట్ చేయడం వల్ల బాగుంది అని అట్లా ఇది అందరికీ చేస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచనతోటి దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. అసలు ఫస్ట్ దానికోసం కాదు, మీరు ఉండటం కోసం తీసుకున్నా? నా కోసం తీసుకున్నామండి. కానీ ఇది హిల్ స్టేషన్ అవడం, కొంచెం బ్యూటిఫుల్ లొకేషన్స్ అవి అన్నీ ఉండడం వల్ల అందరు ఇక్కడికి వచ్చి చూడటం అవి విజిట్ చేస్తుంటారు కాబట్టి సరే పబ్లిక్కి మనం ప్రొజెక్షన్ ఇస్తే ఎట్లా ఉంటుందో చూద్దాం అని చెప్పి చేయడం జరిగింది. తాండూరు దగ్గర నుంచి ఈ సరౌండింగ్ మొత్తం ఈ హిల్సే కదండి? కాదండి, ఇది వికారాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక 7 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇది సరౌండింగ్స్ అంతా ఉంటుంది. పక్కన కూడా ఫారెస్ట్ ఉంటుంది, కానీ ఇది కొంచెం ఫేమస్ అనమాట ఈ హిల్స్. ఇది మనం నిజాం టైం నుంచి కూడా దీన్ని మెడికల్ ప్లాంట్స్ ఎక్కువ ఉండడం వల్ల చాలా డిసీజెస్ తగ్గిపోవటం అవుతుంటుంది. సో అందరూ కూడా ఏంటంటే ఈ ఫారెస్ట్లో మెడికల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి నేచర్లో గాలి కానీ అవన్నీ క్యూరబుల్ కొంచెం కొన్ని డిసీజెస్కి అని చెప్పేసి నమ్ముతారు. సో అట్లాంటి ప్లేస్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎవరు ఉంటారో వాళ్ళకి 10 ఇయర్స్ స్పాన్ పెరుగుద్దండి, ఎక్కువ కాలం బతుకుతారు ఈ వెదర్ వల్ల. ఈ ఫ్రెష్ ఎయిర్, పొల్యూషన్ ఉండదు కాబట్టి. పొల్యూషన్, నాట్ ఓన్లీ పొల్యూషన్, మెడిసినల్ ప్లాంట్ ఎయిర్. దీనివల్ల ఏంటంటే హెల్దీ అవుతారు కొంచెం. గవర్నమెంట్ కాలేజ్ ఇక్కడ దగ్గరలో ఉంది కదా? అవునండి. గవర్నమెంట్ కాలేజ్ కాదు, టీబీ శానిటోరియం ఇక్కడ పెట్టారు. టీబీ శానిటోరియం ఎందుకు పెట్టారంటే పర్పస్ కూడా అదే. మీకు ఏపీ తెలంగాణలో 3 ఉంటాయి శానిటోరియంస్, అందులో ఇక్కడ ఒకటి ఉంటుంది. అక్కడ 1 మంత్లో క్యూర్ అయ్యేది ఇక్కడ 1 వీక్లో క్యూర్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ నేచర్. ఇంకోటి ఏంటంటే మూసీ కూడా ముచ్చుకుందన్నది అంటారు, ఇక్కడే అనంతగిరిలోనే స్టార్ట్ అవుతుంది. అది గండిపేట వరకు ఫ్రెష్ వాటర్ ఉంటాయి, జూబ్లీస్ అంతా అవే తాగుతారు. ఆఫ్టర్ గండిపేట పొల్యూట్ అవుతుంది అది, కానీ ఎక్కడ వరకు అయితే చాలా బాగుంటుంది వాటర్. ఇప్పుడు హరివిల్లు రిసార్ట్కి 2 వైపులా కొండలు ఉన్నాయి కదా? మొత్తం 2 టైప్స్ ఉన్నాయి. ఒకవైపు వ్యాలీ ఉంది, ఒకవైపు లేక్ ఉంది. ఇది హరివిల్లు అనేది హిల్ టాప్ ఆఫ్ ద హిల్ ఉంటుంది. ఇది హిల్ టాప్ లో ఉంటది, ఒక సైడ్ లేక్ ఉంటది, చుట్టూ హిల్స్ ఉంటాయి. బెస్ట్ లొకేషన్ ఇన్ తెలంగాణ. మెయిన్ అసలు హరివిల్లు స్పెషాలిటీ ఏంటండి ఈ రిసార్ట్ కి సంబంధించి చూసుకుంటే? ఇది యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే స్ట్రెస్ ఉన్నవాళ్ళు కానీ, డే టు డే బిజీగా ఉండేవాళ్ళు కానీ, ఒక రిలీఫ్ కావాలి, కొంచెం రిలాక్స్ అవ్వాలి, నేచర్లోకి వెళ్ళాలి, ఫ్రెష్ ఆక్సిజన్ కానీ, మెడిసినల్ ప్లాంట్స్ నుంచి వచ్చే గాలి కానీ, దాంతో వీళ్ళు చాలా రిఫ్రెష్ అవుతారు. బేసికల్గా మెడికల్ సైడ్ అలా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ట్రెక్కింగ్ చాలా బాగుంటుంది. మన దగ్గరే ఉంటుంది, చాలా బాగుంటుంది ట్రెక్. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సన్ రైజ్ అండి, సన్సెట్, 2 ట్రెక్స్ ఉంటాయి. సన్సెట్ కూడా పైన చిన్న శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా మంది వెళ్ళి చూసుకొని వస్తుంటారు. అదొకటి. గేమ్స్ ఉంటాయండి మన దగ్గర, బాక్స్ క్రికెట్ అని, బీచ్ వాలీబాల్, షటిల్, టేబుల్ టెన్నిస్. ఇవి వచ్చిన కస్టమర్స్ హ్యూజ్లో వస్తారు కాబట్టి వాళ్ళందరినీ మనం వెళ్ళిపోయే వరకు ఎంటర్టైన్ చేయాలి. సో ఫస్ట్ రాగానే వాళ్ళకి కిట్ ఇచ్చేస్తాం, ట్రెక్కింగ్ కిట్ ఇచ్చేస్తాము. వాళ్ళకి కిట్లో ట్రెక్కింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది, ప్లస్ ఒక హెల్మెట్, స్టిక్ ఇచ్చేస్తాము. వాళ్ళు మన గైడ్లు అందరూ చూపించుకొని తీసుకొస్తారు. అది అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత టీ స్నాక్స్ తీసుకుంటారు. టీ స్నాక్స్ అయిపోగానే కల్చరల్ యాక్టివిటీస్ ఒకవైపు స్టార్ట్ అవుతాయి. చిన్నపిల్లలకి గేమ్స్ కానీ, పెద్దవాళ్ళకి కానీ కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ ఉంటాయి.
ఒక సైడ్ ఏమో బాక్స్ క్రికెట్ టోర్నమెంట్ ఉంటుంది, వాలీబాల్ టోర్నమెంట్ ఉంటుంది, షటిల్ టోర్నమెంట్ ఉంటుంది, ఈ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఉంటుంది. ఎవరెవరు పార్టిసిపేట్ వస్తారో వాళ్ళందరూ ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే. ఇచ్చిన తర్వాత కాంపిటీషన్స్ అవుతాయి. వీళ్ళందరూ గెలిచిన తర్వాత విన్నర్స్ ఉందో వాళ్ళకి ట్రోఫీలు ఇస్తాం. ఓకే. ఒక సైడ్ ఇలా అవుతుంటుంది. రెండో సైడు గన్నీ బ్యాగ్స్ అని, మ్యూజికల్ చైర్స్ అని, డాన్సింగ్ కాంపిటీషన్స్ అని, ఇవన్నీ ఒక సైడ్ అవుతాయి ఈవెంట్ ప్లేస్లో. సో ఇందులో ఎవరెవరు పార్టిసిపేట్ చేసి విన్నర్స్ అవుతారో వీళ్ళందరికీ ఇదంతా ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత డీజే అయిపోయాక వాళ్ళందరికీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఓకే. వాళ్ళందరికీ ట్రోఫీలు ఇస్తాం. ఇది 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 మొత్తం ఇదంతా కాన్సెప్ట్ అంతా అయిపోయేసరికి 12 అయిపోయేసరికి ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోతారు కస్టమర్స్. ఓకే. మళ్ళీ మార్నింగ్ అప్పుడు 10 o'clockకే క్యాంప్ ఫైర్ కూడా పెట్టేస్తాము. కొంతమంది క్యాంప్ ఫైర్కి కూడా వెళ్ళిపోతారు. మనకి టైమింగ్స్ వచ్చి ఫుడ్ టైమింగ్స్ వచ్చి 4:30కి టీ స్నాక్స్ ఉంటాయి. ఓకే. తర్వాత డిన్నర్ వచ్చి 8:30, 9కి డిన్నర్ స్టార్ట్ అవుతుంది. వెజ్ నాన్ వెజ్ బఫెట్ ఉంటుంది. ఓకే. మార్నింగ్ 2 బ్రేక్ఫాస్ట్లు ఏమన్నా ఉంటాయి, ఫుడ్ ఐటమ్ అలా ఉంటుంది. ఓకే. మళ్ళీ మార్నింగ్ ట్రెక్ ఉంటుంది, సన్ రైజ్ ట్రెక్. దాని తర్వాత కొంతమంది ఎవరెవరు మిస్ అవుతారో గేమ్స్ ఆడుకుంటారు, కొంతమంది అడ్వెంచర్ రోప్ యాక్టివిటీస్ ఉన్నాయి ఒక 11 ఐటమ్స్, అవి చేసుకుంటారు. సైక్లింగ్ ఒకటి చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారు, మెల్లగా హ్యాపీ మెమరీస్ తోటి రిటర్న్ అవుతుంటారు. ఇక 11-12 కల్లా మొత్తం అంతా కస్టమర్స్ ఓకే. ఓకే. బ్యాక్ అయిపోతారు. ఇక్కడ క్యాంప్ ఫైర్ అనేది ఫస్ట్ మీరే ఇంట్రడ్యూస్ చేశారా ఇక్కడ? యాక్టివిటీస్ అన్నీ నేనే ఇంట్రడ్యూస్ చేశానండి, మిగతా వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమేమి చేస్తున్నామో అవన్నీ వచ్చి చూస్తారు, వెళ్ళి ఫాలో అవుతుంటారు. నేను ఏమనుకుంటారంటే అందరూ బతకాలి, అందరూ చేయాలి, అందరూ బతకాలి, ఎవరి కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. ఓకే. ఓకే. ఎవరి కెపాసిటీ మీద, ఎవరు ఇంటెలిజెంట్ మీద, ఎవరు ధైర్యం మీద నడిపించుకుంటూ పోవడమే. ఎవరు సక్సెస్ అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అవుతారు. ఫ్యామిలీ వాళ్ళకా లేకపోతే ఐటీ ఎంప్లాయీస్ కండి టార్గెట్ చూసుకోవాలనుకుంటే? మాకు మెయిన్ టార్గెట్ వచ్చి ఫ్యామిలీ అండి. ఫ్యామిలీసే. ఓకే. ఫ్యామిలీసే ఎంటర్టైన్ చేస్తాము. ఓకే. అన్మ్యారీడ్ కపుల్ లేకపోతే ఇట్లా డ్రగ్స్ గిగ్స్ ఇట్లాంటి న్యూసెన్స్ అవేమి పెట్టుకోము మేము. ఓకే. ఇది లాంగ్ స్టాండింగ్ మీద పోయేది ఇది. సో ఓన్ ప్రాపర్టీ కాబట్టి మనకి రిస్క్ ఎందుకు అని చెప్పేసి చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. మిగతా వాళ్ళతో పట్టించుకోం, మా వరకు ప్రాపర్గా సిస్టమేటిక్గా చేసుకుంటూ వెళ్తుంటాం. ఓకే. వన్ నైట్ స్టే వచ్చి ఉండటానికేనా లేకపోతే ఈవెంట్లు ఏమన్నా చేసుకోవచ్చా ఇక్కడ? ఏదైనా చేయొచ్చు అండి, పెద్ద ల్యాండ్ ఇది. మీకు మ్యారేజెస్ చేసుకోవచ్చు, ఫంక్షన్స్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఫెసిలిటీస్ ఉన్నాయి, మ్యారేజ్ అన్నీ ఉన్నాయండి. ఓకే. అంటే ఇవి డెస్టినేషన్ వెడ్డింగ్ లా చేసుకోవాలి. వాళ్ళు ఇక్కడికి వచ్చి స్టే చేసి మొత్తం వాళ్ళ ఈవెంట్స్ ఏముంటాయో అన్నీ చేసుకొని ప్రాపర్గా చేసుకొని వెళ్ళిపోవచ్చు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇది కూడా ఏంటంటే ఈ ల్యాండ్ పేరు వచ్చి వెంకటేశ్వర స్వామి గుట్ట అంటారు, విలేజెస్ వాళ్ళు పిలుచుకునేది. అంటే అంతకుముందు నుంచి కూడా గాడ్ ల్యాండ్ లాగా పిలుస్తారు అనమాట. సో ఇక్కడ ఒక్కొక్క హిల్కి ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు వీళ్ళు. దీని పేరు వచ్చి వెంకటేశ్వర స్వామి గుట్ట అంటారు. ఓకే. ఓకే. కానీ పేరు అలా పిలుచుకున్నాం, అంటే మరి ఎందుకు పెట్టారో తెలియదు. సో మేబీ అట్లా ఉండటం వల్లే మాకు ఇప్పటి వరకు అయితే ఏ ప్రాబ్లమ్స్ రాలేదు. క్యాంపింగ్లో కానీ ఏ ఈవెంట్లో కానీ ఇంతవరకు సింగిల్ ఇన్సిడెంట్ అవ్వలేదు. సక్సెస్ఫుల్గా అవుతున్నాయి ఇప్పటి వరకు. మా చుట్టుపక్కల వాళ్ళందరికీ ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ అవుతుంది. అంటే మేబీ ప్లానింగ్ లేకపోవటం వల్ల కానీ, టైం బాగుంటూ పోవడం, ఏదో ఒకటి సంథింగ్. రైట్. మా వరకు వచ్చేసరికి మేము ప్రీ ప్లాన్డ్ ఉంటాం. ప్రతిదీ ఈవెంట్ అయిపోయే వరకు మేము ఫస్ట్ క్యాంపింగ్ అనుకుంటాం, ఈ రోజే చేస్తున్నాం టైప్లో చేస్తాం. ప్రికాషన్స్ తీసుకుంటాం, అన్నీ సెక్యూరిటీ ఉంటారు, బౌన్సర్స్ ఉంటారు, అందరికి వాకీ టాకీస్ ఉంటాయి. ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళు వెళ్ళిపోయే వరకు చూసుకోవాలి, ఎందుకంటే నైట్ మొత్తం పడుకోరు వీళ్ళు. ఎంతమంది ఉంటారండి అట్లా? హండ్రెడ్స్లో ఉంటారు. ఓకే. మా స్టాఫ్, మా కస్టమర్ మెలుకుని ఉంటే మా స్టాఫ్ కూడా ఉండాలి. ఇక ఓకే. ఓకే. కస్టమర్ దే వోంట్ స్లీప్. మార్నింగ్ 5 o'clock వరకు కూడా మూవ్ అవుతానే ఉంటారు, యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. ఇంకోటండి, ఓన్లీ వింటర్ సీజనే ఇది బాగుంటుందా ఈ క్లైమేట్ ఇక్కడ, లేకపోతే ఎనీ ఏ సీజన్లో చూసుకున్న, రైనీ సీజన్ కావచ్చు? అంటే ఇండియా వైజ్ అండి, ఇండియా వైజ్ క్యాంపింగ్స్ ఒక 20,000 దాకా ఉంటాయి క్యాంపింగ్ సైట్స్. జనరల్గా వింటర్లో చేస్తారండి, ఓన్లీ వింటర్లో చేస్తారు. ఓకే.
మేమేంటంటే త్రోట్ ఇయర్ చేస్తాం. ఓకే. త్రోట్ ఇయర్ మాకు బ్రేక్ ఉండదు. రైనీ సీజన్లో కూడా రైనీ సీజన్ ఎంజాయ్ చేస్తారు, ఓకే. వింటర్ ఎలాగో చేస్తారు. ఇలాగే మొత్తం త్రోట్ ఈవెన్ సమ్మర్లో కూడా దే విల్ ఎంజాయ్. కంటిన్యూషన్గా చేస్తాం, బ్రేక్ ఉండదు మాకు. అప్పుడేమో మీరు ఒక్కళ్ళే, ఇప్పుడేమో 20-30 తయారయ్యాయి. మరి ఈ కాంపిటీషన్ ఎలా తట్టుకుంటున్నారు? ఈ కాంపిటీషన్ అదేనండి, మనం మాకు ఓల్డ్ కస్టమర్స్ ఉంటారు, రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు. ఒక్కసారి వచ్చిన వాళ్ళు ఒక్కోసారి 10 times కూడా వస్తుంటారు, రిపీటెడ్గా వస్తారు వాళ్ళు. ఓకే, అది టార్గెట్. అదొకటి మెయిన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళు ఏం చేస్తారంటే రిసార్ట్ వాళ్ళు బుకింగ్ తీసుకునేటప్పుడు కాన్సన్ట్రేషన్ తర్వాత మెయింటెనెన్స్లో ఉండదు. ఓకే. వాడు బుకింగ్ తీసుకుంటాడు, మనీ తీసుకున్న తర్వాత టెంట్ ఏదో ప్రొవైడ్ చేసేసి వదిలేస్తాడు, ఇక వాళ్ళు రెస్పాన్స్ ఉండదు. మేము అలా కాదు, వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోయే వరకు కూడా వాళ్ళకి ఏం చేయాలి, ఏం చేస్తే బెటర్గా ఉంటుందని ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచిస్తాం. ఓకే. కొత్త ఐటమ్స్ తీసుకురావటం, కొత్త గేమ్స్ తీసుకురావటం, ఎలా కస్టమర్ని సాటిస్ఫై చేయాలని చెప్పి కొత్తగా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తాం. ఓకే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు రిపీటెడ్ కస్టమర్స్ వచ్చినప్పుడు కూడా లాస్ట్ టైం ఇలా లేదు ఇప్పుడు ఇంకా బాగుంది అనే టైప్లో ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఓకే. ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ఏరియాలో ఫామ్ హౌస్ కాన్సెప్ట్ ఒకటి వచ్చింది. వాళ్ళు ఎవరి వన్ టేకింగ్ ల్యాండ్స్ అండ్ కన్స్ట్రక్టింగ్ ఒక 3 rooms చిన్న పూల్ పెట్టేసి అందరూ రెంట్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీంట్లో ఇది ఎక్కడంటే అక్కడ అయిపోయింది, కానీ అనంతగిరి హిల్స్లో ఉంటే బెటర్. ఇది ఈ కాన్సెప్ట్ సెట్ అయ్యేది ఓన్లీ అనంతగిరి హిల్స్. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి ఇప్పుడు ఎన్ని పెరిగినా హిల్స్ అనేవి తయారు కావు. నేను అదే చెప్తున్నా మీకు, దీన్ని ఊటీ ఆఫ్ తెలంగాణ అంటారండి. సో మనం ఊటీ ఆఫ్ తెలంగాణకి వెళ్తామా లేకపోతే లోకల్ ఏదో ఒక ఫీల్డ్కి వెళ్తామా? మనం అనంతగిరి వెళ్ళామంటే ఫెచ్చింగ్ ఏంటంటే నియర్ బై ప్లేసు, నేచర్ ఉంటుంది, హెల్దీ గాలి, ఇది మన విండ్ వస్తుంది, మెడిసినల్ ప్లాంట్ విండ్ ఇవన్నీ వస్తాయి. కొంచెం రిఫ్రెష్ అవుతారు, హెల్దీ వైజ్ కానీ ఎంటర్టైన్మెంట్ వైజ్ కానీ చేసుకొని వెళ్ళేటట్టు ఉంటుంది. ఏదో వచ్చి వెళ్ళేటైతే దే కెన్ స్టే ఇన్ హోమ్ ఆల్సో. కరెక్ట్, అంతే కదా. ఒక రూమ్లో ఉండాలనుకుంటే ఇంటి దగ్గర కూడా ఉండొచ్చు. కరెక్ట్. వాళ్ళకి కొత్తగా ఉండాలి, కొంచెం రిఫ్రెష్ అవ్వాలి వాళ్ళు. ఓకే. వచ్చిన తర్వాత వాడు స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్ తోటి, తర్వాత పిల్లలతోటి, తర్వాత కొలీగ్స్ తోటి. వీళ్ళందరూ ఈ క్లైమేట్లో ఉంటే ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సో నేను అందరిని అడిగేది ఏంటంటే విజిట్ అనంతగిరి హిల్స్. మనకున్నది ఒకటే ఒక హిల్ స్టేషను, విల్ ప్రమోట్ అనంతగిరి హిల్స్, విల్ గో దేర్. నేను అందరికీ అదే చెప్తా. ఫ్రెష్ ఎయిర్ ఉంది, మీకు మెడిసినల్ ప్లాంట్స్ ఎయిర్ ఉంటుంది, ఒక్కసారి రండి. మీరు ఈ పొల్యూషన్ ఇవన్నీ కాకుండా మంత్లీ ఒక్కసారి 2 సార్లు విజిట్ చేస్తే ఏమైందంటే రిఫ్రెష్ అవుతారు. అదే మనకి హైదరాబాద్ మీకు తెలియదు ఏముంది, పొల్యూషన్ అవి ఉంటాయి. ఇక్కడికి వస్తే దే కెన్ చార్జ్ కదా. అవును. సో అది నేను రికమెండ్ చేస్తాను. నిజంగా ఇప్పుడు హైదరాబాద్కి నియర్ బై ఇంకా ఇదే ఉంది, వేరే ఏం లేవు. ఇదేనండి 70 kilometers ఉంటుంది. మీకు క్లైమేట్ అది నైట్ కూడా అండి, ఈవెన్ సమ్మర్లో పీక్ సమ్మర్లో కూడా మే ఎండింగ్లో కూడా నైట్ చల్లగా ఉంటుంది. ఎందుకంటే హిల్ స్టేషన్ మనకి మే ఎండింగ్ అంటే కొంచెం వేడిగా ఉండటం అట్లా ఉంటుంది కదా. బట్ హియర్ సమ్మర్ పీక్లో కూడా నైట్ బాగుంటుంది. పగలు ఎండగానో అనిపించినా కానీ నైట్ మాత్రం ప్లెజెంట్ ఉంటుంది క్లైమేట్. సో ఓకే, ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు అనుకుందామండి, సో పిల్లలతోటి వాళ్ళు సరదాగా గడుపుదామని వచ్చారు. ఇక్కడ అకామిడేషన్ ఏంటి, సఫిషియెంట్ ఉన్నాయా? అకామిడేషన్ అంటే జనరల్గా మాది స్టార్టింగ్ వచ్చి క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి. ఓకే. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఐటీ వాళ్ళకైతే వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా క్యాంపింగ్ చేయడం అంటే వాళ్ళకి అలవాటే. ఫ్యామిలీస్కి తెలియదు. ఫ్యామిలీస్ ఏంటంటే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుంది, ఈ ఫీల్ ఎలా ఉంటుంది అని చూస్తుంటారు. మోస్ట్లీ రూమ్స్ కూడా తీసుకుంటారు. నాన్ ఏసీ కాటేజెస్, వుడెన్ కాటేజెస్ ఉన్నాయి, కొన్ని 25 దాకా ఉన్నాయి. అవి ఎక్కువ ప్రిఫర్ చేయరు, మోస్ట్లీ టెంట్స్ అడుగుతారు. ఓకే. దే వాంట్ టు స్పెండ్ టైమ్ ఇన్ టెంట్. రూమ్లో ఉంటే మేము ఇంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనుకుంటారు. సో దే ప్రిఫర్ టెంట్స్. వాళ్ళు కూడా ఏంటంటే మోస్ట్లీ పడుకోరు,
నైట్ అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి 1 o'clock దాకా ఉంటుంది. తర్వాత ఎప్పుడో నిద్ర వచ్చినప్పుడు టెంట్లోకి వెళ్ళి పడుకుంటారు. టెంట్లో కూడా ఫోమ్ షీటు, పిల్లో, బ్లాంకెట్ అవన్నీ ఉంటాయి. సో వాష్రూమ్స్ అవి ఉంటాయి, ఎక్కువే ఉంటాయి, 30 వాష్రూమ్స్ దాకా ఉంటాయి. బాగానే కంఫర్టబుల్గానే ఉంటుంది. ఫుడ్ ఏమో షెడ్యూల్ ప్రకారము టీ, స్నాక్స్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. మేము ఇంకోటి ఏంటంటే ఫుడ్ నైట్ 12-1 కూడా ప్రొవైడ్ చేస్తాం. మేము ఒక్కళ్ళమే ఇస్తాం అలాగా. మిగతా వాళ్ళు 8 o'clock 9 o'clock క్లోజ్ చేసుకుంటారు. మేము అలా కాదు, మేము 12, ఒక్కోసారి అయితే మార్నింగ్ 4-5 దాకా కూడా తింటానే ఉంటారు కస్టమర్స్. వీళ్ళు ఎంకరేజ్ దెమ్. మేము ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ కాము. ఏ టైం వచ్చినా కానీ మాకు రెండోసారి తింటా అన్నా కూడా మేము విల్ ప్రొవైడ్. అండ్ ఒకటి అక్కడ ఆర్టిఫిషియల్ లేక్ అండి ఒకటి క్రియేట్ చేశారు అక్కడ. మనకి మన దాంట్లో కూడా ఒక ఆర్టిఫిషియల్ లేక్. అదేనా? దాంట్లోనే చుట్టూ కాటేజెస్ వస్తాయి, మధ్యలో బోటింగ్ అవి వస్తాయి అండి. మన పక్కన కూడా ఒక లేక్ ఉంది, ల్యాండ్ పక్కనే లేక్ ఉంది. అది కూడా తీసుకొని బోటింగ్ అవి చేసి ఇంకొంచెం కస్టమర్స్కి ఎంటర్టైన్మెంట్ ఇద్దామని చెప్పి ప్లాన్ చేస్తాం. సో ఒక్కసారి ఒక లుక్ వేద్దాం ఉందా మొత్తం రిసార్ట్ మొత్తం? ఇదంతా డిన్నర్ ఏరియా అండి. కస్టమర్స్ వచ్చి ఇక్కడ డిన్నర్ చేస్తారు. మొత్తం బఫే సిస్టమ్. ఓకే. సో ఏం ఫుడ్ ఉందో ఒకసారి చూద్దామా? ఒక లుక్ వేద్దాం. ఓకే. ఇది బగారా రైస్ ఉంటుంది, వైట్ రైస్, ఈ పన్నీర్ కర్రీ ఉంటుంది వెజ్ వాళ్ళకి. ఓకే. ఇది సాంబార్ ఉంటుంది, వంకాయ వెజ్ కర్రీ. ఇది వచ్చి సాంబారు. చికెన్ ఐటమ్ అక్కడ పెట్టాం, చికెన్ సపరేట్. ఇది వెజ్, అది నాన్ వెజ్. చికెన్ ఇక్కడ ఉంటుంది అనమాట, ఇది నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్. చాలా బాగుందండి, నీట్ గా. ఈ స్టోన్స్ ఏంటండి, ఈ టైప్ ఆఫ్ ఏంటి? ఇది మన ల్యాండ్ లోనే ఉంటాయి స్టోన్స్, వాటిని యూజ్ చేసాం అనమాట. ఇది కార్ పార్కింగ్. ఇది ఇక్కడ బౌన్సర్స్ కూడా. ఓకే. పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నుంచి లోపలికి ఉంటుంది, ఒక 1/2 kilometer దాకా ఉంటుంది. మొత్తం కార్ పార్కింగ్ అంతా ఇక్కడ వచ్చేసి ఒక 500 వస్తాయి అనమాట. మీకు బౌన్సర్ సెటప్ వచ్చారండి. ఓకే. ఇదేంటి? ఇది రిసెప్షన్ అండి. ఇది రిసెప్షన్. ఓకే. సో ఫస్ట్ ఇక్కడికి ఎంట్రీ పాయింట్, ఇది రిసెప్షన్. ఇక్కడ కస్టమర్స్ ఫస్ట్ ఇక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి పేమెంట్స్ అన్ని అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అలాట్మెంట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ రూమ్స్ కానీ, కాటేజెస్, క్యాంపింగ్ టెంట్స్ అన్ని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఇంత నీట్ గా ఉండాలంటే మీకు మంచి మ్యాన్ పవర్, రెగ్యులర్ వర్క్ చేసుకుంటానే ఉండాలి. వర్కర్స్ ఉన్నారండి చాలా మంది, ఒక 50-50 మెంబర్స్ ఈ పని మీద. ఓకే. సో ఇక్కడ ఈ హార్స్ రైడ్ కూడా ఓన్లీ వీకెండ్ ఉంటుందా, రెగ్యులర్ ఉంటుందండి? వీకెండ్ హార్స్ రైడింగ్, బుల్లింగ్ కార్ట్ 2 ఉంటాయండి. బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్యామిలీస్, చిల్డ్రన్. ఓకే. దీన్ని ట్రావెల్ చేయాలంటే మొత్తం సరౌండింగ్ మొత్తం ఒక ట్రాక్ ఉంది, రౌండ్ తిరిగేసి వస్తారు. ఓకే. సో ఇదంతా ప్లే ఏరియానండి? ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా. ఓకే. ఇది ఓకే. ఇదంతా స్పోర్ట్స్ జోన్. ఒకటి షటిల్ ఉంది, అక్కడేమో క్రికెట్, వాలీబాల్, బాక్స్ క్రికెట్. కొంచెం అడ్వెంచర్ రోప్ యాక్టివిటీస్ ఇవి. ఇవన్నీ 11 ఐటమ్స్ ఉంటాయి. ఇవి. ఓకే. మరి వీటికి ఎవరన్నా ఉంటారండి ట్రైనర్స్? ఉంటారు, మన వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళు ట్రైనర్స్ లేదు, వాళ్ళు కస్టమర్స్. అక్కడ చెప్పి పంపిస్తారు అనమాట, ఇట్లా చేయాలని. బెల్ట్ ఇస్తారు, బెల్ట్ దానికి అటాచ్ చేసుకొని వెళ్ళాలి. ఓకే. ఈ బెల్ట్ పెట్టుకుంటారు వాళ్ళు, పెట్టుకొని వెళ్తారు. చిన్నపిల్లలే కదా, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. పెద్దవాళ్ళు. ఎకర్స్ లో బ్రహ్మాండం చేసుకున్నారండి, ఎక్కడ కూడా ఏది కూడా గ్యాప్ లేకుండా అంతా ఫిల్ చేసుకున్నారు. బాగుంది ప్లానింగ్ అంతా కూడా. ఈ చిన్న పాండ్స్ కూడా ఇక్కడ
అది కాకుండా అవి ఒకటేమో చిన్నపిల్లలకి బోర్డ్స్ అవి పెడతాము, ఇక్కడ లోపల అక్కడ జరుగుతుంది. తర్వాత ఏమో ఒకటేమో ఫిష్ పాండ్ ఒకటి ఉంటుంది. ఓకే ఓకే, ఇవి వుడెన్ కాటేజెస్, ఏసీ వుడెన్ కాటేజ్. ఏసీ, ఓకే. ఓకే, ఇది ఫస్ట్ కదండి? ఇవేనా ఫస్ట్ మీరు ఇక్కడ తర్వాత ఎస్టాబ్లిష్ చేసింది ఇవే కదా? ముందు వైపు ఒక 10 ఉన్నాయి, తర్వాత ఇవి చేసాము. ఓకే ఓకే ఓకే. సో ఇదంతా ఈ డిజైన్ అంతా ఎక్కడదండి? మీరు ఏదైనా ఇన్స్పిరేషన్? ఇదంతా ఆస్ట్రేలియా కంపెనీ అండి. మనం ఢిల్లీ నుంచి వాళ్ళు పంపించారు మనకి, ఇంపోర్టెడ్ ఈవెంట్. ఓకే, సో మొత్తం ఏంటండి ఉంది? ఈ 4 ఉన్నాయండి. 4 ప్లస్ అక్కడ ఒక 10, ఇటు ఒక 10 ఉన్నాయి. ఓకే ఓకే, 24 ఉంటాయి. 24. ఓకే, వీటి ప్రతి హ్యాండ్ కి ఒక ట్యాగ్ కనపడుతుందండి, ఐడెంటిఫికేషన్ ట్యాగ్. అది వాళ్ళు కస్టమర్ కి ట్యాగ్ వేస్తామండి. వాళ్ళు కాటేజ్ వాళ్ళ, క్యాంపింగ్ వాళ్ళ అని ఐడెంటిఫై చేయడం కోసం ట్యాగ్ వేస్తాం. ఓకే, దీంట్లో కూడా ఫిల్టరైజేషన్ ఉన్నాయి, దానికి సపరేట్. మెయిన్ ఇదే కదండి, ఇది ఈవెంట్ ఏరియా. ఇది ఈవెంట్ ఏరియా. ఇక్కడ అంతా డీజే గానీ, డాన్సులు, యాక్టివిటీస్, గేమ్స్, పిల్లలవి కల్చరల్ యాక్టివిటీస్ అంతా ఇక్కడ అవుతుంటాయి, ఇక్కడ జరుగుతాయి. సో మీరు ఇంతకుముందు మనం కాటేజెస్ చూసాం కదా, ఇప్పుడు ఇవంతా కూడా అవి కాటేజెస్, ఇవన్నీ క్యాంపింగ్ టెంట్స్ అండి. ఇప్పుడు ఈ క్యాంపింగ్ టెంట్స్ ఎన్ని ఉండొచ్చు అండి సుమారుగా? ఇవి దగ్గరగా ఒక 400 పీపుల్ వరకు ఉండొచ్చు క్యాంపింగ్ టెంట్స్. ఓకే, అసలు ప్రయారిటీ ఎక్కువ ఇష్టపడేది ఇయే కదా? ఎక్కువ సిటీ వాళ్ళు ఇవే ప్రిఫర్ చేస్తారు. ఓకే ఓకే, ఏంటండి ఇక్కడ టెలిస్కోప్ కనపడుతుంది, ఇది ఒక విచిత్రంగా ఉంది. టెలిస్కోప్ అండి ఇది. ఇక్కడ ఈ రిసార్ట్ లో ఒక చోట ఇది ఉంటది టెలిస్కోప్, మిగతా వాళ్ళు ఎవరో. నిజంగా ఇది షాకింగ్. ఇట్లాంటి ఇంకా 10 ఉన్నాయండి మన దగ్గర. ఓకే, మొత్తం అంతా టెలిస్కోప్ సంబంధించి ఎవరున్నా కానీ మన దగ్గర. అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు పెట్టారు? జస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండి. ఓకే, మనం స్టూడెంట్స్ వస్తుంటారు, పిల్లలు వస్తుంటారు, మొత్తం ఐటీ వాళ్ళు కానీ, వాళ్ళకి స్టార్స్ ఎట్లా ఉంటాయి ఈ ప్లేస్ లో నుంచి చూపిస్తాం అనమాట మనం. ఓకే, హిల్ స్టేషన్ కాబట్టి ఇక్కడ నుంచి మనం మూన్ ఎలా ఉంటది, మిగతా అన్ని ఎలా ఉంటాయో అన్ని ఇక్కడ నుంచి వాళ్ళు చూడవచ్చు. ఇంకోటి వెదర్ కూడా చాలా క్లియర్ గా ఉంటుంది, హిల్ టాప్ కాబట్టి కొంచెం క్లియర్ గా ఉంటుంది. ఓకే ఓకే, ఏదైనా ఈవెంట్ మొత్తం కూడా ఇదేనండి ఇక్కడ ఈ స్టేజ్ మీద? ఇక్కడ ఈవెంట్ డీజే కావచ్చు, ఏదైనా డాన్సింగ్ అవుతుంది, కల్చరల్ యాక్టివిటీస్ అవుతుంటాయి. ఓకే ఓకే, పైన ఇక్కడ బర్త్డే పార్టీలు కూడా జరుగుతున్నాయి, చేసుకోవచ్చు. బర్త్డే పార్టీస్ అవుతుంటాయి, మ్యారేజెస్ కూడా అవుతాయి ఇక్కడ. అదే చెప్పారు కదా నాకు. అవును, ఏమైనా చిన్న చిన్న ఈవెంట్లు ఉన్నా వెంటనే 1 hour లో రావచ్చు ఇక్కడికి. 1-2 hours లో సిటీ నుంచి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా.